ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణానదికి భారీ వరద పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జలాశయాలకు భారీగా వరద చేరుకోవడంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని సముద్రంలోకి పంపిస్తున్నారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కొత్తగా ఓ జలపాతం వెలుగులోకి వచ్చింది. వెంకట చెరువు, ఉంజుపల్లి గ్రామాల మధ్య 2 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన గుట్టల మధ్య ఈ జలపాతం జాలువారుతోంది. దీనికి స్థానికులు త్రివేణి జలపాతంగా పేరు పెట్టారు. 3 కొండలను దాటుకొని ఇది కిందకు చేరటంతో దీనికి త్రివేణి జలపాతం అని పేరు పెట్టారు. చుట్టూ పచ్చని దట్టమైన అడవి, అందులో ఎత్తైన కొండ మీద నుంచి జాలువారే ఆ దృశ్యాలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ జలపాతానికి సమీపంలోనే ఉన్న సోమాల దేవమ్మ గుట్టల వద్ద మరో జలపాతం కూడా ఉంది. ఈ గుట్ట సుమారు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి వరకు ఈ గుట్టలు విస్తరించి ఉన్నాయి. లోకల్ నయాగారగా పిలుచుకునే బొగత జలపాతం కూడా ఈ గుట్టల నుంచే మొదలవుతుంది. ఈ కొత్త జలపాతాన్ని చూడ్డానికి స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు.